లిఖిత ఏం చేస్తున్నావు? నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, పసుపు. నిన్ననే బెండకాయ ఫ్రై చేసిన అంటే మా కళ్యాణ్కంట మళ్ళీ బెండకాయ ఫ్రై అన్నట్టు. అయితే ఇక పోనీ అంటే బతుకులాడితే పోనీ ఇవాళ మిరపకాయలు వేస్తాయి అన్నాడు. అందుకే ఇవాళ మిరపకాయలు వేసేసుకున్నా. ఎప్పుడైతే కారం వేస్తా మిరపకాయలు. కల్లెమా, కొత్తిమీర. అందరు కొత్తిమీర పైన వేస్తారు కదా, నేను ఎందుకు ఇట్లా వేస్తానంటే మావాడు కొత్తిమీర పైన నుండి వేస్తే ఆ స్మెల్ ఎట్లా వస్తుంది వాడికి నచ్చదు, తినడు. మళ్ళీ మొత్తానికే కొత్తిమీర వేయని ఇట్లా వేసేస్తా. ఇట్లా వేసేస్తే అంటే వాడికి ఏం తెలియదు. ఇక ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది కదా, తాల్పులు వేస్తే కొంచెం విటమిన్స్ పోతాయేమో కానీ ఎంతో కొంత వస్తుంది కదా అని ఇట్లా వేసేస్తా. అంటే మొత్తం తినండి దానికంటే బెటర్ కదా. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, బెండకాయ మిరపకాయలు కొంచెం గోలంగానే ఉల్లిగడ్డ వేసేస్తాను. ఎందుకంటే లాస్ట్ వరకు మళ్ళీ అన్నీ ఫ్రై అయిపోతే మాడిపోతాయని కొంచెం మిరపకాయ ఫ్రై కాగానే ఉల్లిగడ్డ వేసేస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయింది కదా, కొంచెమే ఫ్రై అవ్వాలా, మళ్ళీ లాస్ట్ బెండకాయ వరకు ఎక్కువ ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వెళ్ళిపోయి నేను అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వాడా, అంటే నాకు స్టోర్ చేసుకుంటే ఏమో ఆ స్మెల్ ఎందుకో నాకు నచ్చదు. అందుకే నేను అన్ని కూరలలో అల్లం వెల్లిగడ్డ కూడా వేయను, కొన్ని దాంట్లో వేస్తా. ఆ వేసిన దాంట్లో కూడా అప్పుడే దంచి అప్పుడే వేసేయాలి అంతే. స్టోర్ అస్సలు పెట్టుకోను నేను. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ వేసిన, నాకు ఎల్లిపాయ అంటే గుర్తొచ్చింది, ఒక టిప్పు చెప్తా, ఎవరికైనా పనికి వస్తుందేమో. ఎల్లిపాయ వేసినప్పుడు ఎప్పుడు కూడా తాల్పులో వేయద్దు. తాల్పులో అంటే నూనెలో వేయద్దు. నూనెలో వేస్తే ఏమవుతుందంటే అంత వేడికి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అట్లా కాకుండా ఉల్లిగడ్డలు వేసినాకనో మిరపకాయలు వేసినాకనో వేస్తే దాని ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది, రెండు వస్తుంది. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు తీరిపోతాయి అన్నట్టు. అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే కొత్తగా వంట నేర్చుకునేటోళ్ళు ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా ఈ మాట అని చెప్తున్నా. వాళ్ళకైనా వెళ్ళిపోయింది అనుకో పాపం వాళ్ళు అనుకుంటారు, కుకింగ్ విత్ లిఖిత ఛానల్లో పాపం అమ్మ చెప్పింది మాకు హెల్ప్ అయింది అనుకుంటారు కదా, అందుకని చెప్తున్నా. నెక్స్ట్ బెండకాయలు, కూరగాయలన్నీ ఎక్కువ మట్టుకు మా ఆయన్నే కట్ చేస్తాడు. మా ఆయన కట్ చేస్తే అన్నీ ఒకటే లెవెల్గా కరెక్ట్గా ఉంటాయి, అన్ని సైజులు. నేను కట్ చేస్తే ఒకటి ఒకలాగా ఉండదు, ఒకటి ఫ్రై అయిపోతుంది, ఒకటి ఫ్రై కాదు. అందుకే కూరగాయలు మొత్తం మ్యాక్సిమం 90% మా ఆయన్నే కట్ చేసి ఇస్తాడు. ఎప్పుడో ఒకసారి నేను కట్ చేస్తాను వీలు కానప్పుడు. మళ్ళీ ఇంకోటి బెండకాయలు చూడగానే మళ్ళీ ఇంకోటి గుర్తుకొచ్చింది చెప్తున్నా. బెండకాయలు ఎప్పుడు కూడా కడగంగానే కొయ్యొద్దు. కడిగిన తర్వాత కొంచెం సేపు బట్టలు ఉంచి ఆరబెట్టాలి, అంటే క్లాత్లోనే ఉంచాలి. మళ్ళీ కోసినాక కూడా వెంటనే కర్రీ చేయొద్దు, మళ్ళీ కొంచెం ఆరాలి. అట్లయితే జిగురు రాదు, మనం ఏం చేసినా లేకపోతే జిగురు వస్తుంది. ఇప్పుడు జిగురు మనం రమ్మన్నా రాదుగా, ఎందుకంటే డ్రై అయిపోతుంది, దాంట్లో వాటర్ అంతా పోతుంది కాబట్టి. ఎండలో పెట్టే అవసరం లేదు, జస్ట్ ఇంట్లోనే గాలికి. ఇది మెల్లగా ఫ్రై అవుతుంది, టైం పడుతుంది, కానీ మూత అస్సలు పెట్టద్దు. మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. మూత పెట్టకుండానే అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎక్కువ కూడా కలపదు, ఎక్కువ కలిపితే బెండకాయలు మొత్తం ఇట్లా ఇరిగిపోయి మళ్ళీ ముద్ద కూర అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇంకా ఫ్రై కావాలి, ఇంకా కొంచెం సేపు పడుతుంది. అంటే కొందరు ఇట్లా కొంచెం గ్రీన్ కలర్గా ఉన్నప్పుడే అంటే ఉప్పు కారం వేసేస్తారు, అంటే ఉప్పు వేసేస్తారు. కానీ మా కళ్యాణ్కి మంచిగా ఫ్రై కావాలి, మంచిగా ఫ్రై అయితే తింటాడు. ఇట్లా నోటికి పచ్చిగా తగలద్దు అంటాడు, అందుకే ఇంకొంచెం ఫ్రై చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఫ్రై అయింది. సాల్ట్, ధనియాల పొడి, కారం వేయను ఇక, ఎందుకంటే మొత్తం కారానికి సరిపోయేటట్టు మొత్తం మిరపకాయలు వేసేసిన కదా,
అంటే మొత్తం కారంతో వేయాలా, మొత్తం మిరపకాయలతో వేయాలా, రెండు కలిపి వేసినా మావాడు అస్సలకే తినడు. ఇక మాటి మాటికి మావాడు తినడు అని చెప్తున్నా అనుకోకండి, అది అట్లా వేస్తాడు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ నూనె పొడి ఎందుకు అన్నిట్లో నూనె పొడి వేస్తాను కదా నేను. ఎందుకు వేస్తా అంటే నూనె పొడి వేస్తే కూర మనం అన్నంకి పడుకునేటప్పుడు ఇట్లా అన్నంకి పట్టుకున్నట్టు అవుతుంది ఒకటి. మళ్ళీ నువ్వులు తింటే మంచిది, హెల్త్కి కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ టేస్ట్ వస్తుంది, అది వస్తాయి, రెండు వస్తాయని నేను నూనె పొడి ఎక్కువ వేస్తాను. ఎక్కువ అన్నింటిలో వాడతా మ్యాక్సిమం. అయిపోయింది కూర రెడీ. బెండకాయ ఫ్రై, అన్నం. ఇంకేమన్నా చేస్తే చేయాలి ఇక, లేకపోతే ఇంతే ఇవాళకి వంట.